అంటే 40 days ఛాలెంజ్ అన్నమాట. ఇది 40 days ఛాలెంజ్. ఎవరైతే పరిపూర్ణంగా 40 రోజులు కంప్లీట్ చేస్తారో, అంటే ఏ ఒక్క రోజు కూడా మిస్ అవ్వకూడదు. అలాగా మిస్ అవ్వకుండా రోజు స్నానం చేసి ఎర్లీ మార్నింగ్ 2:30-3 గంటలకు లేచి ఎన్ని పనులు ఉంటే రేపు చేద్దామా ప్రొకాస్టినేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. లేదా నాకు ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అన్నీ మోసుకుంటూ తిరుగుతాం. ఇవన్నీ కూడా ఎవ్వరూ సాధించలేనిది ఇద్దరు. ఆల్రెడీ ఇలాంటి అలవాటు ఉన్న వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు. అలాగే ఆయన హైదరాబాద్లో ఒక ఆయన అచీవ్ చేశారు. తర్వాత సెకండ్ షీ సుప్రియ, డాక్టర్ సుప్రియ. ఛాలెంజ్ చాలా గిఫ్ట్లు వచ్చాయి అతనికి. ఒకటి 2 3 4 గిఫ్ట్లు అన్నమాట. అదే ఎక్స్పెక్ట్ చేయలేదు గిఫ్ట్స్ అన్ని. ఓకే, థ్యాంక్ యూ. శుభాకాంక్షలు. ఎక్స్పెక్ట్ చేయలేదు అందరూ. ఎవరైతే కేరింగ్ గా పక్క వాళ్ళని చూసుకుంటున్నారో, ఎవరైతే లాగా బాగా చూసుకుంటున్నారో, పిల్లలే కావచ్చు, అమ్మలే కావచ్చు, ఇంట్లో వాళ్ళదే కావచ్చు, ఎవరైతే చూసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మహిళలతో సమానమే. ఆ తల్లి తత్వం ఉన్న వాళ్ళే అందరూ. సో ఆ మగవాళ్ళు ఆడవాళ్ళే అని కాకుండా అందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం ఇది. సో స్కైల్స్ కి వస్తే నేను అనుకోకుండా కనెక్ట్ అయ్యా. ఉద్యోగమే చెప్పారు ఇలా స్కైల్స్ జాయిన్ అంటే మామూలుగా భగవద్గీత శ్లోకాస్ అన్ని చెప్తున్నారు అని చెప్పి. సో ఈ ప్లాట్ఫామ్ కోసం నేను ఒక 1 year గా వెతికా. భగవద్గీత నేర్చుకుందాం, భగవద్గీత శ్లోకాస్ నేర్చుకుందాం. అందరికీ ఉన్నదే కదండి, ఎవరో ఒకరికి ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఎప్పుడొకప్పుడు వచ్చి ఉంటుంది కదా భగవద్గీత నేర్చుకుందా అని కానీ, భగవద్గీత చదువుదా అని కానీ ఖచ్చితంగా అనిపిస్తూ ఉంటుంది కదా. అంటే పెద్దవాళ్ళు ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు ఏదో మూల పెట్టుంటారు. ఒక షెల్ఫ్ లో భగవద్గీత బుక్ పెట్టుంటారు, లేదా భగవద్గీత మన పత్రిసార్ రాసిన శ్లోకాస్ అయితే ఉంటూ ఉంటాయి. కానీ ఇప్పుడు మనం చదవం. సో నేను అలానే నా స్టడీస్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత కూడా నేను భగవద్గీత శ్లోకాస్ నేర్చుకున్నాను అని చెప్పి 1 year ఎత్తుగా. సో ఫైనల్గా ఉజ్జిబాబు నాకు సజెస్ట్ చేశారు, స్కైల్స్ లో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఫస్ట్ డే 1 నేను మామూలుగా లేచాను. లేచి 3:30 అన్నారు. సో అంటే నేను భగవద్గీత నేర్చుకున్నాను అని చెప్పి అన్నయ్యని కాంటాక్ట్ అయ్యా, చంద్ర అన్నయ్య. కాంటాక్ట్ అయిన తర్వాత ఈ ఛాలెంజ్ గురించి చెప్పారు. ఓకే ఛాలెంజ్ అంటున్నారు, చేయగలవా లేదు, ఊరికే జాయిన్ అవ్వాలా అని చెప్పి జాయిన్ అయ్యాను. సో అనుకోకుండా జరిగిపోయింది అది, ఎలా జాయిన్ అయ్యానో కూడా తెలియదు. సో అలా జాయిన్ అయిన తర్వాత డే 1 నేను కూర్చొని చేసినప్పుడు సడన్ గా అన్నయ్య అన్నారు చల్లటి స్నానం అన్నారు. చలికాలం నేను అనవసరంగా బుక్ అయ్యాను. చలికాలం అది చల్లటి స్నానం. ఈ అంటే జాన్ లో జాయిన్ అయ్యా, Jan 11 ఆ టైంలో జాయిన్ అయ్యా. నెమ్మదిగా ఈ జనవరి అయిపోయి ఫిబ్రవరిలో జాయిన్ అయ్యి ఉన్నా బాగుండేది అనిపించింది నాకు 2 నిమిషాలు చల్లటి స్నానం అనగానే. ఓకే అదైతే వెన్నుముక నిటారుగా ఉంచుకున్నారు. 2 పెద్ద దెయ్యం నాకు. చిన్నప్పటి నుంచి మెడిటేషన్ చేస్తున్నాను కానీ మెడిటేషన్ కూర్చున్నప్పుడు ఏదో ఒక మూల వెతుక్కోవడం అలవాటు. సుఖాసనం చెప్పారు కదా మంత్రి సార్, ఆ సుఖాసనం కోసం ఏదో మూల వెతుక్కొని కాళ్ళు లాక్కొని హ్యాపీగా కూర్చుంటే యోగ నిద్ర ఒక స్నాప్ అయిపోయేది నాకు. అదే ఎనర్జీ స్నాప్ అనమాట. సో అలా ఉండే నాకు మళ్ళీ వెన్నుముక్క నిటారుగా పెట్టి కూర్చోవడం ఏంటో అని చెప్పి నాకు అసలు అర్థం కాలేదు. ఓకే స్టార్ట్ చేద్దాంలే చూద్దాంలే అనే స్టార్ట్ చేశాను చేయటం మాత్రమే. సెకండ్ డే కూర్చున్నప్పుడు అది ఆ డేకి కన్సిడరేషన్ లేదు, అది వదిలేసాం పక్కన. సో నెక్స్ట్ డే నుంచి డే 1 స్టార్ట్ అయింది. కూర్చున్నాను, వీడియో ఒకటి ఆన్ చేయమన్నారు. ఇది కూడా పెద్ద దెయ్యం. ఓకే స్నానం వరకు
ఓకే ఎలా ఒకలా మేనేజ్ చేసేయచ్చు. ఆన్లైన్ సెషన్ కదా, చేసామని చెప్పొచ్చు, చేయలేదని చెప్పొచ్చు, ఏదో ఒకటి ఆత్మ సాక్షి ఉంది లేదు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఏదో ఒకటి మేనేజ్ అయితే చేయొచ్చు కదా. కానీ లేదు, ఆ మేనేజ్ చేయడానికి కూడా లేదు. వీడియో ఆన్ చేసుకొని కూర్చోవాలి. సరే కూర్చున్నాం, ఎంత త్వరగా అవుతుంది, 5 నిమిషాలు అయింది అప్పటికి. ఇంకా ఫస్ట్ డే ఎంత త్వరగా అవుతుంది. ఓకే లాస్ట్ 10 సెకండ్స్ ఎప్పుడు చెప్తారు, 30 సెకండ్స్ చెప్తారా లేకపోతే 1 మినిట్ చెప్తారా, అబ్బాయి ఇంకెంతసేపు, ఈ థాట్ అన్నమాట. స్టార్టింగ్ కూర్చున్నప్పటి నుంచి వెన్నుముక్క నిటారుగా పెట్టి కూర్చోవడం నాకు చాలా కష్టంగా ఉండేది. ఒక 10 మినిట్స్ కూర్చోగలిగా, 15 మినిట్స్ కూర్చోగలిగా, ఇంకా నా వల్ల కావట్లేదు. సరే లేచాను, మళ్ళీ అటు ఇటు తిరిగా, మళ్ళీ కూర్చున్నా. కాన్షియస్లో ఉంటున్నారు కదా అన్నయ్య అని చెప్పి. బట్ అది అలాగా చేస్తూ 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 నాకు అది అలా అలవాటు అయిపోయింది. 40th డేకి రీచ్ అయ్యేలోపు నాకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు నేను ఎక్కడ కూర్చున్నా సరే వెన్నుముక్క నిటారుగా ఉంచుకోగలుగుతుంది. సో మనం ఈ కాన్సెప్ట్ వెన్నుముక్క నిటారుగా ఉంచాలి అన్న కాన్సెప్ట్ మన బాడీలో చాలా 206 బోన్స్ ఉన్నాయి. మన బోన్స్ ఎన్ని ఉన్నాయంటే 206 బోన్స్ ఉన్నాయి. సో ఈ 206 బోన్స్ లో కూడా మనం గమనించగలిగితే ఒక చెయ్యి లేకపోయినా చేతిలో ఒక 3 పెద్ద బోన్స్ ఉన్నాయి. ఆ 3 పెద్ద బోన్స్ లో ఏ ఒక్క బోన్ లేకపోయినా మనం హ్యాపీగా ఉండగలం. కాళ్ళు తొడ భాగంలో బోన్ లేకపోయినా మన బాడీ స్ట్రక్చర్ ఇలానే ఉంటుంది, అందులో ఏం మార్పు ఉంటుంది. అదే స్పైన్ విషయానికి వస్తే అది జరగదు. ఒక మనిషి ఇలా ఉండాలి, ఇలా నిల్చోవాలి, ఇలా నడవాలి, ఇలా కూర్చోవాలి, ఇలా పడుకోవాలి, ఏదైనా సరే ఖచ్చితంగా వెన్నుపూస ఉండాలి. దాని బలం దానికి ఉండాలి. లేకపోతే కనుక బెడ్ రిడన్. అవునా? బెడ్ రిడన్ ఎప్పుడవుతారు? దాన్ని నిల్చోబెట్టే శక్తి లేనప్పుడు, మన ఒంట్లో శక్తి లేనప్పుడు. అలాంటి వెన్నుముక్కకి మనలో ఎంతమంది మనం కరెక్ట్గా ట్రీట్ చేస్తున్నాం. మనం ఇప్పుడు ఆన్లైన్ సెషన్స్ కానీ కరోనా తర్వాత మెయిన్గా అబ్జర్వ్ చేసాం. మనం ఆన్లైన్ సెషన్స్ తర్వాత సాఫ్ట్వేర్ జాబ్స్ అన్నీ మ్యాక్సిమం కంప్యూటర్ మీద జరుగుతుంది, సిస్టమ్ ముందు జరుగుతుంది. సో అప్పుడు మనం వెన్నుముక్కను ఏం చేస్తున్నాం, గూ నుంచి కూర్చుంటున్నాం. ఇలా గూ నుంచి కూర్చోవటం వల్ల స్పాండిలైటిస్ అని ఎంతమంది విన్నారు? వినని వారు లేరు, అవునా? ఈరోజు నేను ఒక డాక్టర్గా, ఒక ప్రాక్టీషనర్గా చెప్తున్నా, ప్రతి ఒక్కరూ కూడా స్పాండిలైటిస్ అనే బాధతో నా వరకు వస్తున్నారు. అది చాలా రీజన్స్ ఉన్నాయి. ఫుడ్ రీజన్ కావచ్చు, పొల్యూషన్ రీజన్ కావచ్చు, మన లివింగ్ స్టైల్ కావచ్చు, జీవన విధానం, అన్నీ కూడా ఇందులో ఒక భాగమే. అందులో ఇదొకటి. మనం వెన్నుముక్కని మనం సరిగ్గా ట్రీట్ చేయకపోవడం కారణంగా ఇలాంటివన్నీ వస్తున్నాయి. సో మనం ఎప్పుడైతే ఇలా వెన్నుముక్క నిటారుగా ఉంచి ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేయగలుగుతామో డెఫినెట్గా మన స్పైన్కి అది ఒక మంచి ఎక్సర్సైజ్. మన బాడీలో ఉన్న ప్రతి అంగానికి కూడా ఒక ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. అది కళ్ళకి కానివ్వండి, మన ఊపిరితిత్తులకు కానివ్వండి, తర్వాత డైజెస్టివ్ సిస్టమ్ కానివ్వండి. ఎప్పుడు ఒకటే ఫుడ్ తినం కదా, ఫైబర్ తీసుకుంటూ ఉంటాం, అందులో ప్రోటీన్స్ తీసుకుంటూ ఉంటాం, కార్బోహైడ్రేట్స్ తీసుకుంటూ ఉంటాం. సో అలానే మన వెన్నుముక్కకు కూడా ఎక్సర్సైజ్, ఇది ఒక ఎక్సర్సైజ్ లాంటిది. అలానే యోగా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 3కి, ఫస్ట్ 3:30 లేవన్న వాళ్ళ ఇప్పుడు ఏమైంది 3కి మారిపోయింది. ఎందుకంటే స్నానం చేసి కూర్చోవాలి కదా, 3కి లేవడం స్టార్ట్ చేశారు. స్నానం చేసి మళ్ళీ బాడీ అంతా స్ట్రెచ్ చేసుకొని కూర్చొని మళ్ళీ ఒక 1 అవర్ మెడిటేషన్ చేసుకొని తర్వాత భగవద్గీత నేను ఆన్లైన్లో ఉందండి. యూట్యూబ్లో చాలా ఛానల్స్ ఉన్నాయి, మనకి చాలా ఛానల్స్ అవైలబుల్గా ఉన్నాయి. అన్ని శ్లోకాలు 700 శ్లోకాలు కూడా అందులో ఉన్నాయి. కానీ నేను ఒక 1 ఇయర్ నుంచి భగవద్గీత నేర్చుకున్నా అనుకున్న దాన్ని ఒకటే శ్లోకం నేర్చుకున్నా 1 ఇయర్గా. ఎందుకు అంటే నెగ్లిజెన్స్. యూట్యూబ్లో ఉంటుంది కదా, ఏముంది, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవశ్చైవ కిమకుర్వత సంజయ
కానీ ఎప్పుడైతే భగవద్గీత ఇలా నేర్పిస్తున్నారని నాకు తెలియగానే నేను జాయిన్ అయిన తర్వాత నేను జాయిన్ అయ్యి ఒక 45 days పైన అవుతుంది, ఒక 2 months పైన అవుతుంది. సో 2 months కి ఆల్మోస్ట్ ఒక 22 శ్లోకాస్ నేను నేర్చుకోగలిగాను. నేను దీనికి స్పెషల్గా టైం పెట్టట్లేదు. 5కి కూర్చుంటున్నా, 5:30 వరకు ఒక శ్లోకం రిపీటెడ్గా వస్తుంది. ఎంత కఠినమైన శ్లోకం అయినా సరే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ నేర్చేసుకోగలుగుతున్నా. అండ్ నేర్చుకున్న శ్లోకం కూడా మీనింగ్, దాంతో పాటు అన్నయ్య ఈ మధ్య నిష్కామ కర్మ అని పెట్టారు. సో శ్లోకంలో నేర్చుకున్నది నిష్కామ కర్మగా ఎలా కన్వర్ట్ చేసుకుంటున్నాం రోజులో, మనం రోజు చేసే పనిలో నిష్కామ కర్మగా ఎలా కన్వర్ట్ అవుతుంది, ఈ కాన్షియస్ కూడా నేర్చుకుంటూ వస్తున్నాం. సో జనరల్ గా భగవద్గీత అన్నది ఏదో సాంస్క్రిట్, అదొక పెద్ద భూతం దెయ్యం లా చూడకుండా హ్యాపీగా ఆరాంగా కూర్చొని ఒక 1/2 hour ఒక శ్లోకం, రోజుకు ఒక శ్లోకం నేర్చుకుంటే ఒక సంవత్సరంలో 365 శ్లోకాలు ఈజీగా పట్టేయచ్చు. బట్టి పట్టడమే కాకుండా దాని అర్థం అంటే మన డైలీ లైఫ్ లో ప్రతిరోజు జరిగే ప్రతి మినిట్ కర్మల్లో భగవద్గీత మనకి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మీ పక్కనే కూర్చోవచ్చు కృష్ణుడు, మీలోనే ఉన్నాడు కృష్ణుడు. సో ఆ కృష్ణుడు వస్తేనే మనం బాగా ట్రీట్ చేద్దాం అనుకునే కన్నా మన అత్తగారిలోనో, మామగారిలోనో, కోడల్లోనో, కొడుకులోనో, కూతురులోనో ఎవరో ఒకరిలో మనం కృష్ణుడు వెతుక్కోగలిగితే అదే మీరు నేర్చుకున్న భగవద్గీత. ఇప్పుడు నేర్చుకుంటున్న డైలీ కోపం వస్తుంది, విపరీతమైన కోపం వస్తుంది. ఆ కోపాన్ని ఆపుకోవాలి. ఆ కోపాన్ని ఎప్పుడు ఆపుకుంటాం మనం? ఎదుటి వాళ్ళు మనకి నచ్చినట్టు చెయ్యాలి. వాళ్ళు ఏ పనైనా సరే మనకు నచ్చినట్టు చేస్తే జనరల్గా కోపం రాదు. అలా అందరికీ సాధ్యమా అండి? ఇప్పుడు మన వేళ్ళల్లోనే 5,000, మన చేతిలోనే 5,000 ఒకలా లేవు. అలా లేనప్పుడు ఎదుటి వాళ్ళు మనకి నచ్చినట్టు ఎందుకు చేస్తారు? అప్పుడు మనం యాక్సెప్ట్ చేయాల్సింది ఉంది కదా. మనం ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తున్నాం? ఎంత స్పిరిచువాలిటీ తెలిసి నేనే యాక్సెప్ట్ చేయగలను. అక్కడ నన్ను కన్నా మా మాతాశ్రీ గారు కూర్చున్నారు, అన్ని పెట్టుకున్నారు. నేను చెప్పిందంతా ఆవిడకి తెలిసి నేనేంటో. సో అలా నాకు కోపం ఉంది, నాకు ద్వేషం ఉంది, నాకు అసూయ ఉంది. శివుడికి కూడా ఉందండి కోపం, లేదంటారా? వినాయకుడికి లోపలికి వెళ్ళలేదని చెప్పి త్రిశూలం తీసి ఒకటే అవునా, కోపంతోనే కదా చంపేశారు ఆయన్ని. సో కాకపోతే ఆయనకి ప్రాణం పోసే శక్తి ఉంది. ఆ ప్రాణం పోసే శక్తి ఉండడం వల్ల మళ్ళీ తిరిగి ప్రాణం పోసారు. కానీ మీకు ఆ శక్తి ఉందా?